మరొక కాలర్ ఉన్నారు, ఇందాక చెప్పినట్టు రెహమాన్ గారు సూర్యాపేట నుంచి. రెహమాన్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? మా సమస్య ఏంటంటే సార్, మా తాతకు కలెక్టర్ ఆఫీస్ లో మా తాత అప్పుడు 50 ఏళ్ల కింద దఫేదారుగా చేస్తే ఇందిరాగాంధీ హయాంలో ఇనాం కింద ఒక 5 ఎకరాల 8 గుంటలు పొలం ఇచ్చిర్రు సార్. మా నాన్నకు మేము చాలా మంది ఆడపిల్లలం కాబట్టి కొంచెం ఇక పట్టించుకోకుండా వదిలేస్తే ఈ మధ్యలో మేము రేవంత్ రెడ్డి సార్ అది పెట్టిరు కదా ప్రజా దర్బారు, అలా మేము అప్లికేషన్ పెట్టినాం సార్. పెడితే ఒక్కసారి పిలిపించిరు వాళ్ళు. అది ఖమ్మం జిల్లా మన చిన్న ఇళ్ళపూడిలో ఉంది అది పొలం. మా తాత ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్ లో చేసిర్రు అప్పుడు. అయితే ఒక్కసారి పిలిపించిర్రు, అడిగిండ్రు అది ఎస్టీ వాళ్ళ కాడ ఉంది కదమ్మా, వాళ్ళు ఆక్రమించిర్రు, మీకు ఎట్లా వస్తుంది, మీకు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అని అన్నారు సార్. మా ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు అక్కడ నుంచి వచ్చేసి వాళ్ళ ఆ పొజిషన్ లో ఉండబట్టి, అంటే వాళ్ళు ఆక్రమించుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 40 ఏళ్ల దాకా వచ్చింది సార్. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారమ్మా? ఇన్ని రోజులు మాకు ఫస్ట్ మా మేనత్త దగ్గర ఉండే అవి కాగితాలన్నీ, అవి ఏమంటారు పట్ట కాగితాలు ఇట్లా, అప్పుడు ఆమె ఇయ్యలేదు మాకు. చనిపోయే ముందర ఇచ్చింది మాకు. ఒక 8 సంవత్సరాలు అయింది ఆమె ఇచ్చి. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం సార్. అందరం ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం. అంటే పేపర్లు అంటే దేనికి సంబంధించినటువంటి పేపర్లు ఇచ్చారని చెప్తున్నారు కదా, ఎలాంటి పేపర్స్? ఓన్లీ వైట్ పేపర్ మీద రాసుకున్నారా? పట్ట కాగితం సార్, పట్ట కాగితం, మన పహానీలు, అవి పొలానికి సంబంధించినవి అన్ని. అవన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయమ్మా సార్? అవన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? మా తాతగారి పేరు మీద ఉన్నాయి, మొహమ్మద్ ఖాసిం పేరు మీద ఉన్నాయి. ఇప్పటికీ ఆయన పేరు మీద ఉన్నాయా? ఇప్పటికీ అలా చట్టవారి ఇలా చూస్తే అట్లా కొడతారు కదా సార్, ఆన్లైన్ దాంట్లో అలా కొడితే ఆయన పేరు మీదే చూపిస్తుంది. 2024, 25 దాకా ఆయన పేరే చూపిస్తుంది. దాని తర్వాత ఇది ఇయ్యమంటే ఇయ్యలేదు వాళ్ళు. ఓకే, అంటే దీనికి పరిష్కారం ఏంటి అమృత్ గారు? ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళ దగ్గర సక్రమంగా ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, పహానీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ 40 years అయిపోయింది, దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ చూసుకోవడం జరిగింది. దీనికి ఎలాంటి పరిష్కారం ఉంటుంది? అంటే 40 years అయిపోయినాక దాని పొజిషన్ వీళ్ళకే రావాలి. మరి ఇన్ని రోజులు వాళ్ళు చూసుకోలేదు, చేయలేదు కాబట్టి ఒక్కసారి వెళ్ళి మీరు కలెక్టర్ గారి కన్నా లోకల్ విఆర్ఓ వ్యవస్థ ఇప్పుడు రద్దయింది కాబట్టి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పరిష్కరిస్తారు. పరిష్కరించకపోతే ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఇమీడియట్గా పరిష్కారం అవుతుంది. 40 years అంటే ఈజీగా మీదే అవుతుందమ్మా ల్యాండ్. ఆ ల్యాండ్ మీదే అవుతుంది కాబట్టి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ని రోజులు మీకు తెలియదు, అన్యాయంగా వేరే వాళ్ళు ఎవరు రాకుండా ఉన్నారు కాబట్టి దాన్ని పరిష్కరించుకుంటే బెటర్. ఓకే, మరొక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, సుబ్బారావు గారు తిరుపతి నుంచి. సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? సార్ మాకు తిరుపతిలో మా కజిన్ది హౌస్ చిన్న పాత ఇంట్లో ఉండేటివి, దాంట్లో వేరే వాళ్ళు బాడుకున్నారు. మీ వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. సార్ నమస్తే. తిరుపతిలో మాకు వేరే పాత ఇల్లు ఉండేది మా కజిన్ది, దాంట్లో వేరే వాళ్ళు బాడుకుండేవాళ్ళు. మా కజిన్ చనిపోయిన తర్వాత అతనికి వారసులు ఎవరు లేరు సార్. వాళ్ళు తిరుపతిలో ఒక హౌస్ ఉండేది సార్, పాత ఇల్లు సార్. పాత ఇల్లు ఉంటే దాంట్లో వచ్చింది ఏమిటంటే వేరే వాళ్ళు బాడుకుండేవాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మ వచ్చి కొడుకు పెద్ద రాసేసింది ఆస్తిని. వాళ్ళకి ఆస్తి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు అద్దెకున్నటువంటి వాళ్ళు వాళ్ళ పేరు మీద రాసుకున్నారా? అప్రూవల్ ఇచ్చేసారు, ఇల్లు కట్టేశాడు అనమాట. కాదండి, అద్దెకున్నటువంటి వాళ్ళు మీ రిలేటివ్స్ చనిపోయిన తర్వాత వీళ్ళ పేరు మీద మార్చేసుకున్నారా దాన్ని? వాళ్ళ కొడుకు మీద రాసేసారు, కొడుకు మీద. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీ వాళ్ళ దగ్గర లేవా? వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకేం సంబంధం లేదు అది. అప్పటి వరకు ఇది కూడా డాక్యుమెంట్స్ అంటే చాలా పాతది ఇది. కానీ దాంట్లో ఏంటంటే పన్ను కట్టిన రసీదులు కూడా ఆ రిజిస్ట్రేషన్ తర్వాత కూడా పన్ను కట్టిన రసీదులు ఈయన పేరుతోనే ఉన్నాయి, వీళ్ళ నాన్న పేరుతో. ఎవరైతే ఇంటి అసలు ఆయన ఉన్నాడో ఆయన నాన్న పేరుతో ఉన్నాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ లేవంటారా? 1962 లేదన్నమాట, 1962. కాదండి, డాక్యుమెంట్స్ లేవా అని అడుగుతున్నా. వినిపిస్తుందా సుబ్బారావు గారు? డాక్యుమెంట్స్ అంటే ఏమీ లేవు. 1962లో పోయింది అది. ఆ డాక్యుమెంట్స్ లేవు సార్. వాళ్ళకు లేవు, మాకు లేవు. మాకు వచ్చిందంటే పన్ను రసీదులు ఉన్నాయి సార్. ఓకే,
అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటే అద్దెకున్నటువంటి వాళ్ళే ఇప్పుడు నా దగ్గర ఇల్లు ఉంది, అద్దెకి ఇచ్చాను. ఇప్పుడు నా తర్వాత మళ్ళీ వాళ్ళే దాన్ని ఆక్రమించుకున్నట్టు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. నా దగ్గర ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అంటే పాత డాక్యుమెంట్స్ లేవు, సంబంధించినటువంటివి వాళ్ళ దగ్గర లేవు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. పరిష్కారం ఏంటి ఇప్పుడు దీనికి? ఇప్పుడు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అనేది లేవనటం వాళ్ళ దగ్గర ఉంటేనేమో పరిష్కారం జరుగుతుందండి. లేవంటున్నారు కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే చట్టం కూడా ఏం చెప్తుందంటే 15-20 ఇయర్స్ అబోవ్ ఒకరే ఓనర్ రెంట్కు ఉన్న వాళ్ళు ఉండి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే దానికి వాళ్ళకి రైట్ ఉంటుందని చెప్తుంది. కాకపోతే అలాంటి వాటికి ఇబ్బంది కలగకుండా మనం కూడా ఏంటంటే రెంట్కి ఇచ్చిన వాళ్ళం సైమల్టేనియస్గా ఆపోజిట్గా ఎవరైనా ఉన్నా కానీ మార్చుకోవటము, రెంట్కి ఇవ్వటం, మీరు వేరే వాళ్ళు రావటం అలాంటివి చేస్తూ ఉంటే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కంటిన్యూస్గా ఒకళ్ళే 15-20 ఇయర్స్ 30 ఇయర్స్ ఒకళ్ళే బాగా మంచిగా ఉన్నారు ఇంట్లో రెంట్కి ఇవ్వటం వల్ల మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ రోజులలో మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది. డిజిటలైజేషన్లో ఏంటంటే 20 స్టాంప్ పేపర్స్తోని డాక్యుమెంట్స్ మన కలెక్టర్ ఆఫీసులలో ఎంఆర్ఓ ఆఫీసులలో డాక్యుమెంట్స్ దొరుకుతున్నాయి. డిజిటలైజేషన్స్తోని వాటితోని పేపర్ సృష్టించుకోవటము, స్టాంప్ పేపర్తో మాదే అని చెప్పి పెట్టించుకోవటము, వేలు ముద్రలతోని చేయించుకోవడం వల్ల ప్రాబ్లం వల్ల వాళ్ళు ఇమీడియట్గా పొజిషన్ మార్చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏం జరగకపోవటం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. రియల్ ఓనర్స్ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రెంట్ హోల్డర్స్తో. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు, బాలరాజ్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, సమస్య ఏంటండి? జరా నాకు గొంతు, నేను సీనియర్ సిటిజన్ అమ్మ, 66 ఏళ్ళు ఉంటా. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. మా భార్య నాకు 1985లో 84 పెళ్లి అయింది. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఆమె 2010లో చనిపోయింది. అయితే చనిపోయిన తర్వాత పిల్లలను నమ్మినందుకు ఆమె చనిపోయిన తర్వాతనే 2 బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి ఇచ్చిన మేడం. మొత్తం నా ఆస్తి వైనోబా నగర్ కాలనీలో 100 గజాల ఇల్లు ఉన్నది. మా భార్య పేరు మీద నేనే చేయించిన. నా బిడ్డగా చేసుకున్నది పెళ్లి కాలేదని చెప్పానని ఇక తిరిగి కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు తిరిగి అది చేసిన. ఇక కామారెడ్డిలో జాగా, రిజిస్ట్రేషన్ జాగా, నేషనల్ హైవే రోడ్ పక్కనే ఉన్నది. ఆ కాగితాలు ఎత్తుకపోయిన నా కొడుకు. ఇప్పుడు నాతో మాట్లాడతలేరు. 25 తులాల బంగారం ఎత్తుకపోయింది మేడం. ఎవరండి మీ కొడుకు? ఒక్క కొడుకేనా? బిడ్డలు. మా భార్య 2010లో చనిపోయింది. 2009-10. 2 బిడ్డలు తీసుకెళ్లారా? ఒక కొడుకే తీసుకెళ్లాడని అడుగుతున్నా. ఒక్కటే బిడ్డ తీసుకపోయింది. పెద్దల్లుడు తీసుకపోయింది. అల్లుడు తీసుకెళ్ళిండా? కొడుకు తీసుకుపోయి ఇచ్చిండు. 3 ఉన్నారు ఇంట్లోకి వెళ్ళి. అయితే ఆయన అయితే తీసుకుపోయిండు. ఇప్పటి వరకు 2010 నుంచి అడుగుతుండే. ఇప్పటి వరకు నాకు ఇచ్చింది లేదు, చూయించింది లేదు. నువ్వు 4 రోజులు అయితే వస్తావు, నీకెందుకు అని చెప్పానని పెద్ద ప్రాబ్లం చేస్తున్నారు. నాకు బతకడానికి చాలా కష్టం ఉన్నది మేడం. ఇంకోటి ఎందుకు కదంటే నేను 2018లో నేను సెకండ్ మ్యారేజ్, నాకు తాతగైతలే, నాకు పెట్టేటోడు ఉండలేడు మేడం. అయితే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం. ఇంట్లోకి వెళ్ళి ఎలా కొట్టిండ్రు వాడు వేస్తూనే ఉంచిండ్రు మేడం. ఓకే, అంటే ఇప్పుడు అమృత్ గారు వీళ్ళకి సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉపయోగపడుతుందండి. కాకపోతే ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్లో కూడా కేసు ఫైల్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఆఫీసర్ ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇమ్మీడియట్గా వాళ్ళ కొడుకు దగ్గర నుంచి పిలిపించిన తర్వాత ఇమీడియట్ మనం పిలవడం జరుగుతుంది. వాళ్ళు పిలిపించి ఇమీడియట్గా పేపర్లు ఇవ్వమంటం జరుగుతుంది. లేకపోతే ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారండి, లక్ష్మి గారు. సమస్య ఏంటండి? మాది ఇక్కడ ల్యాండ్ ఇష్యూ అండి. మా వరంగల్ జిల్లా నర్సాపురం దగ్గర అండి. మాకు విలేజ్ లో 3 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం స్కూల్ కి అలాట్ చేసినాం మేము. ఓకే, అయితే ఆ అలాట్ చేసిన ల్యాండ్ కింద వాళ్ళు సమ్ ల్యాండ్ ఇస్తామని చెప్పారు సార్ మాకు. చెప్పి ఊరు బయట ఇచ్చారు. వాళ్ళు ఇస్తానన్నది 3 ఎకరాలకి 6 ఎకరాలు ఇస్తామని చెప్పి అప్పుడు నమ్మబలిచారు. ఎవరన్నారు? అక్కడ మన ఊర్లో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఊళ్ళో ల్యాండ్ కోసం ఒప్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు సంగతి ఇస్తాము అని చెప్పి. అప్పట్లో మా తాతగారు వాళ్ళందరికీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు మామూలుగా ఊర్లో పెద్ద మనుషుల సమక్షంలో పేపర్లు రాసుకున్నారు. అసలు ఆ పేపర్లు కూడా లేవు. తర్వాత 1.5 ఎకరం పొలం
మా తాతగారి పేరు మీద చేయించారు పట్టా. ఉమ్, పట్టా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు మా తాతగారిని సాదుతున్నారు. ఉమ్, మా నాన్నగారు కాక మా తాతగారికి ఇంక 2 సంతానం. ఉమ్, అయితే ఆ 2 సంతానం ఏమంటున్నారంటే మా తాతగారిని చూసుకోవట్లేదు, ఈయన పెరాలసిస్ పేషెంట్, ప్లస్ ఈయనకి వచ్చేసి కంప్లీట్లీ బెడ్ మీదనే. ఉమ్, మా మదర్ అవుట్ సోర్సింగ్ నర్స్ అన్నమాట, మొత్తం ఆమె చూసుకుంటారు. ఉమ్, అయితే ఇప్పుడు ఏమైతుందంటే సార్, ఆ పొలము వారసత్వంగా వస్తుందని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారు తాతగారి పేరు మీద. ఇప్పుడు వాళ్ళిద్దరు వద్దని లీగల్ గా లాయర్ పరంగా అగ్రిమెంట్ చేసుకున్నారు తప్పితే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాను అని చెప్పట్లేదు సార్. ఉమ్. ఇప్పుడు మరి మేము అది డైరెక్ట్ చేసుకోవాలంటే మా నాన్నగారికి మా తాతగారు బతికే ఉన్నారు, చెప్తా అంటున్నారు. మరి వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్కి వచ్చే ఛాన్స్ ఉందా సార్? మరి కాదండి, ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీద ఉన్న 1.5 ఎకరా మీ తాతగారి పేరు మీద ఉన్న 1.5 ఎకరా మీ నాన్నగారి పేరు మీదకి రాసుకోవాలి. అవును సార్, అవును. సింపుల్గా గిఫ్టెడ్ చేసుకోండి. ఇప్పుడు మా తాతగారు బతికే ఉన్నారు కాబట్టి గిఫ్ట్ అది వారసత్వ భూమి అనేది పట్టాలో ఉంది కదా సార్, మరి ఎప్పుడన్నా అబ్జెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా అని. దీనికి ఏమంటారు అమృత్ గారు? గిఫ్టెడ్ పనికొస్తుంది అంటారు దీనికి, వారసత్వ భూమికి? గిఫ్ట్ డీడ్ పనికి వస్తుందండి. ఇప్పుడు రీసెంట్గా భూములు అవి ఇవి అంటేనేమో ధరణి, మొన్నటిదాకా ధరణిలో ఎంట్రీస్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనేమో ఉండేది. ఇప్పుడు భూభారతి వచ్చింది. భూభారతి కూడా పెద్దగా పరిష్కారం చూపించట్లేదు, ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే విలేజ్లలో. మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. భూభారతి అనేది ఇప్పుడు తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో ధరణి ఎంట్రీస్ ఏంటంటే అవత మిస్టేక్గా ఎంటర్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి వీరి కాలర్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా వాళ్ళ తాతగారు వీళ్ళు ఉన్నారు కాబట్టి గిఫ్టెడ్ అన్న రాసుకుంటే బెటర్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమృత్ గారు. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకు ఉన్నటువంటి సలహాలు సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలు. సో ఏదేమైనా నేరం జరిగిన తర్వాతే న్యాయం దొరకాలనేది ప్రతి ఒక్క బాధితుడి ఆశ. అలాగే తప్పుడు కేసులో ఇరుక్కొని నిర్దోషిగా బయటపడడం కూడా ఒకరి హక్కు. ఈ 2 సమతుల్యతలను కాపాడుకోవడం క్రిమినల్ లా కీలక పాత్ర పోషిస్తుంది. మన సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ క్రిమినల్ లా పైన కనీస అవగాహన ఉంటేనే తప్పుడు కేసులకు బలి కావడం, లేకపోతే న్యాయం ఆలస్యం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈరోజు మనతో పంచుకున్న ఈ విలువైన సమాచారాన్ని అడ్వకేట్ అమృత్ గారికి మన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రేక్షకులందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. చట్టం గురించి తెలిసిన వారు రక్షింపబడతారు, తెలియని వారు శిక్షించబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది ఈనాటి బీఆర్కే న్యాయవేదిక ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.